హలో నా మీ పేరు? నా పేరు ప్రకాష్ పంచాక్షరాచార్య. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఒక్క నిమిషం ఉన్నా. నేను ఫస్ట్ నుంచి కూడా ఏ పార్టీకి అతీతం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను అనుకున్నది, నేను రియాలిటీగా నేను చూసింది నేను చెప్తున్నాను. మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. మా దగ్గర కోటప్పకొండ ఫేమస్. రీసెంట్గా మన మహాశివరాత్రి అయిపోయింది. గత 3 మహాశివరాత్రుల నుంచి 4 మహాశివరాత్రుల నుంచి ఒక ప్రభ వెళ్ళడానికి కానీ, ఒక మనిషి అట్లా వెళ్ళి శివయ్య దర్శనం చేసుకొని ఇట్లా వస్తే మొహం మొత్తం రోడ్డు ఎమ్మటి దుమ్ములేస్తే అట్లా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళ మొహం అట్లా ఉంది. అసలు ఒక రోడ్డు కూడా శివయ్య సన్నిధికి రోడ్డు అయితే బాగాలేదు. అది ఒక విషయం, అది పక్కన పెట్టేస్తే మా తమ్ముడు హ్యాండిక్యాప్డ్, డిగ్రీ అయిపోయింది. మా తమ్ముడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హ్యాండిక్యాప్ అంటే వికలాంగులందరికీ కూడా యాక్టివా 4G బండ్లు ఇచ్చారు. ఎల్లో కలర్ స్కూటీలు మొత్తం ఇచ్చారు. ఇప్పుడు ఈ జగనన్న ప్రభుత్వంలో మా తమ్ముడికి ఏమి ఇచ్చారు? ట్రై సైకిల్స్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత టీవీఎస్ ఎక్సెల్ ఇచ్చారు. అతను యాక్టివా ఇచ్చాడు, ఇతను ఎక్సెల్ ఇచ్చాడు. అవి ఇచ్చిన బండ్లు కూడా కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేదు. నేను ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయట్లేదు. నేను ఏ పార్టీ అభిమానిని కాదు. జస్ట్ నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టే నేను చెప్తున్నాను. మా గుంటూరు జిల్లా నరసరావుపేట ఏమన్నా కొంచెం అభివృద్ధి జరిగింది, మేమందరం బాగున్నాం, మంచినీటి వసతులు కానీ రోడ్లు కానీ బాగుంది అంటే చనిపోయిన కోడెల శివప్రసాద్ గారి వల్లే మేమందరం బాగున్నాం. నేను ఏ పార్టీకి అతీతం కాదు. మా ఊరికి ఆయన కొంచెం మంచి చేశాడు ఆయనే. కాకపోతే మీరు ఎవరైనా అడగండి, మా వైసీపీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎలా ఉందని, ఇప్పుడు ఎలా ఉంది మీ నియోజకవర్గం అన్న? మా వైసీపీ ఎమ్మెల్యే ఏమి చేసినా చేయకపోయినా మళ్ళీ ఆయనే గెలుస్తారు. ఎందుకని? గట్టి పోటీ ఎవరు లేరు అక్కడ. ఏమీ లేని చోట ఆవదే మహావృక్ష అన్నట్టు అక్కడ పోటీ ఎవరు లేరు. సరైన టీడీపీ క్యాండిడేట్ ఎవరు లేరు. మొన్న మా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆయన కూడా కొంచెం ఎంతో కొంత మంచి చేశారు మా పల్నాడు జిల్లాకి. ఆ పిడుగురాలకు బ్రిడ్జి తెచ్చారు, కొన్ని బాగా చేశారు. ఆయన టీడీపీలోకి వెళ్ళాడు. ఒకవేళ నేను వేయాలనుకుంటే నేను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకి నేను వేస్తాను. అతను టీడీపీలో ఉన్నాడు, జనసేనలో ఉన్నాడు, వైసీపీలో ఉన్నాడు. నేను మాత్రం శ్రీకృష్ణదేవరాయలకి వేస్తాను. కాకపోతే టీడీపీ వాళ్ళు కొంచెం ₹1 తిన్నా కానీ ఏది చేసినా కానీ మా ఊరికి మంచి అయితే చేశారు. వైసీపీ వల్ల అంటే పథకాలన్నీ వస్తున్నాయిలే కానీ ఏమో కొంచెం అసంతృప్తి అంతే. అభివృద్ధి పరిపాలనలో విద్య వైద్య బాగుందంటున్నారు. మా తమ్ముడిది డిగ్రీ అయిపోయి 4 ఏళ్ళు అవుతుంది. హ్యాండిక్యాప్డ్, కోచింగ్ తీసుకుంటున్నాడు, అన్నీ ట్రై చేస్తున్నాడు, జాబ్స్కి ప్రతిదీ అప్లై చేస్తున్నాడు. మరి రావట్లేదు, మన స్టేట్ రావట్లేదు, సెంట్రల్ కన్నా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏమన్నా ఉద్యోగాలు లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో డిఎస్సి వదిలేశారు. దాని తర్వాత దీనికి ఎప్పటికన్నా ఏమన్నా వదిలేరా? మీరు ప్రెస్సే కదా, మీరు చెప్పండి, ఏమన్నా జాబ్స్ వదిలేరా యువతకి? చెప్పండి. జాబ్ క్యాలెండర్ అన్నారు, అన్నారు. నేను కూడా జగన్కే ఓటేశాను. సరే, ఓవరాల్గా మరి ఏం చెప్తారు? ఈసారి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అన్న, ఏ గ్యామ్లింగ్ ఏది చేసినా, జగన్ మంచి చేసినా చేయకపోయినా మళ్ళీ జగనే వస్తాడు. అదే టీడీపీ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను. థ్యాంక్స్ సార్. Like and subscribe Eagle Media Works.